నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ విధిగా అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా ఉందాం, అడ్డుకత్తెర వేద్దామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. డిసెంబర్ 1 ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అప్రమత్తంగా ఉండటంతోనే మహమ్మారిని అంతం చేయగలమని, రక్త మార్పిడి సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎయిడ్స్పై అందరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఎయిడ్స్పై వివిధ అవగాహన కార్యక్రమాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఎయిడ్స్పై జాగ్రత్తలు తగు పాటించాలని కోరారు. ఎయిడ్స్పై ఎటువంటి అపోహలు వద్దని చెప్పారు. రక్త పరీక్షలు చేసినప్పుడు వైద్య సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని, అలాగే హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించిన వారు తప్పనిసరిగా చికిత్స తీసుకుంటూ వైద్యుల సలహా మేరకు మందులు తీసుకోవాలన్నారు. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, వ్యాధిగ్రస్తులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. అందులో భాగంగా ఈ ఏడాది హెచ్ఐవి పిల్లల్లో మరియు వ్యాధిగ్రస్తుల్లో మనోధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ కమిటీ అధికారి డాక్టర్ ఎన్ కళ్యాణబాబు, రిమ్స్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. అనంతరం హెచ్ఐవి రోగులు మరియు జిల్లా అధికారులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. అనంతరం హెచ్ఐవి నిర్మూలనకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సత్కరించారు. అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ దీని గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. సొసైటీ ఎలాగా ఉంది, సో అది మనం ఏం చేయలేము. బట్ కానీ అయినా సరే దీని మీద అవగాహన ఇంకా పెంచడానికి ఇంకా అవకాశం మనం పబ్లిక్ ఇవ్వాలి. మనం స్టార్ట్ చేస్తేనే పబ్లిక్ కూడా మాట్లాడతారు, ఫ్రీగా ముందుగా వచ్చి మాట్లాడతారు. Whether we are HIV positive or negative, we have not tested basically. So the neutral public is చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే డాక్టర్ గారు కూడా చెప్పారు, they are as healthy, the HIV affected patients are as healthy as a normal person. ఇన్ఫాక్ట్ మనకి ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ వీఆర్ ఆన్ ఈక్వల్ పార్ యాజ్ ఎన్ ఈక్వల్. ఎయిడ్స్పై అందరూ అవగాహన కలిగి క్రమం తప్పకుండా మందులు వాడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి అన్నారు. డిసెంబర్ 1 ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ 7 రోడ్ల కూడలి వరకు సాగింది. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారితో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి మాట్లాడుతూ, హెచ్ఐవి సోకిన వారు భయాందోళన చెందవలసిన అవసరం లేదని, మనోనిబ్బరంతో ఉండాలని, మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో సంఘ సేవకులు మంత్రి వెంకటస్వామి, బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు ప్రసాదరావు, న్యూ బ్లడ్ బ్యాంక్ మణికంఠ, ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ రమణ, ఎన్సీసీ కోఆర్డినేటర్ డాక్టర్ పోలినాయుడు, కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ బాయ్స్ అండ్ గర్ల్స్ కాలేజెస్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ మరియు మేనేజింగ్ కమిటీ బి చిన్మయరావు, నర్సింగ్రావు, ప్రోగ్రామ్ మేనేజర్ గొలివి రమణ, పి సతీష్ మరియు సుజాత, ఉమాశంకర్, ఇతర రెడ్ క్రాస్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు టెక్నీషియన్స్ పాల్గొన్నారు. హెచ్ఐవి పేషెంట్లందరూ కూడా జనరల్ పాపులేషన్ తోటి సమాన హక్కులు, సమానంగా బతకాలి. ఆ విధంగా అన్ని విధాలుగా గవర్నమెంట్ అన్ని సదుపాయాలు కూడా కల్పించిందండి. సో అందరికీ మంచి యాంటీ రిట్రోవైరల్ డ్రగ్ థెరపీ ఉంది. సో అందరూ కూడా సమాజంలో తమ స్థానాన్ని ఇతర జనాభాతో పాటు సమానంగా తీసుకోవాలి. సో మనం అందరం వాళ్ళతో కలిసి జీవించాలి. ఇదే మా నినాదము. ఈక్వాలిటీ అందరం ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్గా బ్రతకాలి. ఇదే మా నినాదం అండి.
సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించే ప్రదర్శన డిసెంబర్ 1వ తేదీ ఆదివారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ దేవస్థానం నందు కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి సంబంధించి అరసవల్లి అనివెట్టి మండపంలో చేసిన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ అరసవల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ ప్రధాన అర్చకులు జిల్లా పర్యాటక శాఖ అధికారి కేంద్ర ప్రభుత్వ పర్యాటక అధికారి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రనాయక్ పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం భక్తి సంప్రదాయం, అపూర్వమైన కళా సంపదకు ప్రతీక అని, మన సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించేలా ఉండే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తిలకించాలన్నారు. ప్రఖ్యాత కళాకారిణి మండా సుధారాణి బృందం వారిచే అద్భుత ప్రదర్శన ఇవ్వనున్నారన్నారు. కార్తీక మాసంలో పంచారామాలకు 13 బస్సులు నడిపామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి పంచారామాలకు 13 బస్సులు బయలుదేరాయి. ఈ సందర్భంగా డిపిటిఓ మాట్లాడుతూ డిసెంబర్ మాసంలో పంచ వైష్ణవి క్షేత్రాలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. మార్గశిర మాసంలో పంచ వైష్ణవ క్షేత్ర దర్శిని పేరుతో డిసెంబర్ 7, 14, 21 మరియు 28 తేదీలలో శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. ద్వారకా తిరుమల అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ, గొల్లల మామిడాడ కోదండరామాలయం, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాల దర్శనం తర్వాత శ్రీకాకుళం చేరుకోవచ్చన్నారు. సూపర్ లగ్జరీ బస్సులో టికెట్ ధర మనిషి ఒక్కంటికి 2,150 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. టికెట్లు ఆన్లైన్ ద్వారా శ్రీకాకుళం బస్ స్టేషన్లోనూ పొందవచ్చని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలపై భారం మోపమని చెప్పి విద్యుత్ ఛార్జీలతో పెను భారం వేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. ఆదివారం శ్రీకాకుళం రూరల్ పెద్దపాడులో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నులపై బాదుడే బాదుడంటూ గతంలో ప్రచారం చేసి ఇప్పుడు ప్రజలపై ఛార్జీలు పెంచుతున్నారన్నారు. మీ మాటలు నమ్మి ప్రజలు మీకు ఓటేసి గెలిపించారని ఇప్పుడు ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కక్ష సాధింపులు చేసినా మేం భయపడేది లేదన్నారు. మేము అన్ని రంగాల వారికి సంక్షేమ పథకాలు ఇచ్చామని ఇప్పుడు మీ సూపర్ 6 ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నుంచి వైసీపీ కేడర్పై కక్ష సాధింపులు చేస్తున్నారు. ఇది ధర్మం కాదని హితవు పలికారు. జగన్ చేసింది అర్థం కాక అత్యాశకు పోయి ఓటర్లు మిమ్మల్ని గెలిపించారని, ₹1 కూడా మేం పెంచమని చెప్పి ఇప్పుడు ఛార్జీలు పెంచి ప్రజలపై పెను భారాన్ని మోపుతున్నారన్నారు. మాది మంచి ప్రభుత్వం అంటారు మీరు, కానీ ప్రజలకు మభ్యపెట్టి భారం వేయవద్దని, మీలో మార్పు రావాలని దేవుని ప్రార్థిస్తున్నానని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపైన, చిరు ఉద్యోగులపైన అనేక రకాలైనటువంటి దాడులు మీరు చేస్తున్నటువంటి వైనం కూడా చాలా సిగ్గుచేటు. రెడ్ బుక్ రాజ్యాంగం ఆనాడు లోకేష్ గారు చెప్పినటువంటి మాట ఈవేళ తూచా తప్పకుండా ఆచరిస్తున్నట్టుంది. మీరు ప్రజలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఓల్డ్ ఏజ్ పెన్షన్. అది పేరే ఓల్డ్ ఏజ్, దానికి 50 సంవత్సరాలకే మేము పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతి ఒక్క నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, మహిళలకు ఆదుకుంటామన్నారు, ఎన్నెన్నో చెప్పారు. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా మీరు ఒకే రోజు మేము చేయమని మేము అడగట్లే. కానీ చెప్పిన మాటలు ఏవి కూడా ఆచరణలో మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ఆచరించాలన్నటువంటి విషయం పైన ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాడుతుంది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత కక్షాదింపు చేసినా మేమెవరం దానికి భయపడేది లేదు. మేము అడుగుతుంది ఒకటే, మీరు ఏ మాట అయితే ఎన్నికల ముందు చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఆచరించండి అని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రజలు కూడా మీకు నమ్మి మీకు ఒక మంచి పెద్ద మ్యాండేట్ ఇచ్చి అనూహ్యమైనటువంటి మెజారిటీ మీకు ఇచ్చారు. ఆ మెజారిటీ బహుశా మీరు కూడా ఊహించి ఉండరు. అటువంటి మెజారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ తరఫున మీరు చెప్పిన మాటలు ఒక్క పైసా కూడా పన్నులు ప్రజలపైన ఎక్కువగా వెయ్యం, మంచి పరిపాలన అందిస్తాం, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పారు మీరు. చాలా సంతోషం. మేము కోరుకుంది కూడా అదే. మా నాయకుడు ప్రజలకు నేరుగా ప్రజలకు అందించి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలకు రక్షణ కరువైందని మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ఆరోపించారు.
ఆదివారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం తన క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘోరాలు జరిగాయన్నారు. మహిళా సాధికారక పూర్తిగా కరువైందని, ఎన్నికల హామీలో భాగంగా ఒక్క హామీ కూడా మహిళలకు అమలుపరచలేదన్నారు. మహిళలకు రక్షణగా ఉన్న పోలీస్ వ్యవస్థ పూర్తిగా రాష్ట్రంలో విఫలమైందన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చలేదని రెడ్డి శాంతి అన్నారు. ఎన్నో సంఘాల వారు, ఉద్యోగ సంఘాల వారు ధర్నాలో ఉన్నారు. ఎవ్వరికి అందరికి మాట విపరీతంగా ఇచ్చేసారు ఎలక్షన్ ముందు. ఇప్పుడు కనీసం ఒక్క వాగ్దానం కానీ, ఒక్క హామీ కానీ అవలంబించలేనటువంటి దుస్థితిలో మీరున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా మీ రెడ్ బుక్ పరిపాలన, ఎక్కడ చూసినా ప్రభుత్వ ఆస్తులను ఎలా అక్రమంగా దోచుకోవాలి, లేకపోతే ఇసుక వ్యాపారంలో సంపూర్ణంగా మీరున్నారు. మద్యం వ్యాపారాన్ని పూర్తిగా మీరు అవలంబించుకొని ప్రతి ఒక్క వీధిలో 4-5 బెల్ట్ షాపులు పెట్టున్నారు. అంటే మీరు ఆడబిడ్డల తాలూకు మాంగళ్యంతో ఆడుకుంటున్నారు. ఆడబిడ్డలు ఎంత బాధపడుతున్నారు. ఎంతమంది ఎక్కడ చూసినా బెల్ట్ షాపులో చూస్తే అక్కడ తాగిన వారికి అసలు వాళ్ళు మందు తాగుతున్నారా, మందే వాళ్ళని తాగేసి కబళించేస్తుందా అనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. అంత భయం. నరసన్నపేట ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్లో గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. జాగిలాల సహాయంతో బస్సులలోనూ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలలోనూ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నరసన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జె శ్రీనివాసరావు తెలియజేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని, నరసన్నపేట పరిధిలో ఎక్కడా ఎటువంటి గంజాయి అమ్మకాలు, రవాణా జరిగినా తమకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా సిఐ విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలలో బాంబు స్క్వాడ్, జాగిలాలతో పాటు నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ పోలీసులు పాల్గొన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు బండారు చిట్టిబాబు గారి సంగీత సారథ్యంలో ఆకాశవాణి కళాకారులు కళ్యాణం రామ్మోహన్ రావు, బండారు రమణమూర్తి సమర్పణలో బాలు సినీ గానలహరి అలరించింది. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్లో శనివారం సాయంత్రం సినీ నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని స్మరిస్తూ సీనియర్ కళాకారులు కళ్యాణం రామ్మోహన్ రావు, సూపర్ సింగర్ ఫేమ్ అమిత పలు బాలు గీతాలను ఆలపించారు. ప్రముఖ తబలా కళాకారులు బండారు రమణమూర్తి సంగీత సారథ్యంలో కార్యక్రమం ఆశాంతం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జగన్మోహన్ రావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్లు డాక్టర్ అమ్మన్నాయుడు, సురేంద్ర, రేణుక, సందీప్ మరియు గాయకులు బాబురావు, మండా వెంకట కామేశ్వరరావు, చిట్టి వెంకటరావు, రాజమోహన్, సీనియర్ గాయకులు కేఎల్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.